Cyber people who will hack the bank account. ఇంకెవరని చెప్తారా? Cyber crime will happen in phone. గుడ్. Facebook games హ్యాక్ చేసి మన అకౌంట్ జీరో ఓకే. Unknown person will send false information to our phone. If you click on that false information or the message, the other person easily can hack our account and they will withdraw our money easily. So we should not click on that false information or messages which are sent by unknown person. So please don't do that. Thank you. అర్థమైంది, అందరికీ తెలుసు, కానీ కొంతమంది వచ్చి చెప్పారు, కొంతమంది బయటే ఉన్నారు. ఓకే, అయితే ఫోన్ ఎంతమంది వాడుతున్నారు? అందరూ వాడుతున్నారా? ఇన్స్టా వాడుతున్నారా? దానివల్ల అన్నీ కూడా నష్టాలు ఉన్నాయి, ఎక్కువ నష్టాలు ఉన్నాయి, అవునా? కాబట్టి ఫోన్ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫస్ట్ మనకు తెలియకుండానే అన్నోన్ పర్సన్ ఏదైనా లింకులు పంపిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అదేదో వచ్చింది అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో చూడాలన్న ఉద్దేశంతో వెంటనే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయడం వల్ల ఏమవుద్ది? మనకు తెలియని పర్సన్ మన ఫోన్ హ్యాక్ చేయడానికి ఏం చేస్తాడు? ఏదో ఒక లింక్ పంపిస్తాడు. అప్పుడు మనం వెంటనే ఓపెన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మన డేటా అంతా ఆ అన్నోన్ పర్సన్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు? మన డేటా అంతా తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు వేయండి అని చెప్పేసి బ్లాక్మెయిల్ కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం చేస్తాడనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక లింక్ ఏదైనా మన ఫోన్లో వచ్చిందంటే మనం అనవసరంగా క్లిక్ చేయకూడదు, ఓకేనా? అదేవిధంగా ఏమొద్దంటే డేటా వెళ్ళిపోయిన తర్వాత మనం బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా మన అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉంటే మొత్తం లాగేసుకుంటాడు వాడు 99% అదర్ బయట స్టేట్ల నుండే ఎక్కువగా మనకు ఫ్రాడ్ జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్లో డ్రెస్సులు అయ్యి ఆర్డర్ పెట్టరా? వెరీ గుడ్. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఏ లింకుల్లో కూడా క్లిక్ చేసి డ్రెస్సులు ఆర్డర్ పెట్టొద్దు, ఏమీ కొనొద్దు. ఎందుకంటే అవన్నీ ఫేక్ అనమాట, అవన్నీ ఫేక్. మనం ఆర్డర్ పెడతాము కానీ మనం పెట్టినందుకు డ్రెస్సులు రావు, మనం డబ్బులు పే చేసేస్తాం కానీ రావు. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎటువంటి డ్రెస్సులు ఏమి కొనకండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఇలాంటివన్నీ యూజ్ చేయకూడదు, ఓకేనా? అదేవిధంగా మన వాట్సాప్కి ఏదైనా అన్నోన్ పర్సన్ ఫైల్ పంపిస్తే .apk అనే ఏమన్నా ఫైల్ కనిపిస్తే ఆ ఫైలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు, అర్థమైందా? ఎవరైనా అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి, మీకు లోన్ వస్తుంది, లేదా మీకు లాటరీ తగిలింది, ఇలా ఏదైనా ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసినప్పుడు ఎవ్వరికి మనం ఓటీపీలు షేర్ చేయకూడదు. అదేవిధంగా మనం ఎవరికి అన్నోన్ పర్సన్కి మనం ఇన్స్టా ఐడియా ఉందా మీకు? లేదా? ఇన్స్టాలో అన్నోన్ పర్సన్ ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఎవరైనా ఇన్స్టా కోసం తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో ఇన్స్టాలో ఫాలో చేయకండి, ఓకేనా?